రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోతుందని ఇటుపక్క టీడీపీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? నవరత్నాలని 9 పథకాలు పెడితేనే జగన్మోహన్ రెడ్డి అప్పులు పాలయ్యి అప్పులు చేశారన్నారు. మరి ఇప్పుడు ఇన్ని పథకాలు పెడుతున్నారు. ఒక్క పిల్లాడికి అమ్మఒడి పథకం ఇస్తేనే అప్పులు పాలైపోయారని చెప్తున్నారు. ఇప్పుడు 25 పథకాలు పెట్టారు. 25 పథకాలు పోయినసారి 600 పథకాలు పెట్టారు. 600 పథకాల్లో ఒక్క పథకం అమలు చేయలే. పశువుంకం అన్నారు. అది ఏదో లాస్ట్ మినిట్ లో ఓట్ల కోసం 10,000 పశువుంకం కింద వేశారు. అంతేగాని చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేదలు బ్రహ్మాండంగా ఉన్నారు. ఇవాళ పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి. పేదల్ని గుర్తించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇవాళ అదే పథకాలతోటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 2024లో బంపర్ మెజారిటీతో గెలవడానికి రెడీగా గెలిపించడానికి రెడీగా ఉన్నాం. జరుగుతుంది ఏంటంటే వృద్ధులకి 4,000 ఇస్తానని చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ 3,500 అది 2,000 ఇస్తానని చెప్తున్నారు. ఎవరు నమ్ముతారు? ప్రజలు జగన్నే నమ్ముతారు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు పరిపాలిస్తే ఎవరికన్నా 14 సంవత్సరాలు పరిపాలిస్తే ఏ రోజన్నా పేదల్ని గుర్తించారా? గుర్తించలా. బీసీల్లో ఎందుకు పుట్టారు అని అడిగారు. ఇవాళ బీసీలు ఓట్లు ఎందుకు అడుగుతున్నారు? దేనికి అడగాలి? ఇలా బీసీల్లో పుట్టకూడదని అన్నప్పుడు బీసీల ఓట్లు ఎందుకు అడుగుతున్నావు? బీసీల దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? ఇప్పుడు జగన్ పథకాలని కాపీ కొట్టి మళ్ళీ నువ్వు అదే పథకాలని రిపీట్ చేసుకుంటున్నావు. కానీ నీ సొంత మేనిఫెస్టో అనేది ఒకటి లేదు. ప్లస్ నీకు 40 ఏళ్ళు నుంచి నువ్వు రాజకీయంలో ఉన్నావు. 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటున్నావు. నీ పథకాలని సొంతంగా నువ్వు మేనిఫెస్టో చేసుకోలేని ఒక దుస్థితిలో ఉండి ఇవాళ మా పథకాలు కాపీ కొట్టి మా పథకాలనే మళ్ళీ నువ్వు రిపీట్ చేసుకుంటుంటే ఇవాళ నిన్ను నమ్మడానికి జనాలైతే లేరు. విడుదల రజనీ గారిని మెజారిటీ బంపర్ మెజారిటీతో గెలిపించుకొని జగన్ గారికి గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మేము. జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనుల వల్ల రజనీ గారి మీద మాకు నమ్మకం. నాకు ఎలా అనిపించలా? వాలంటీర్ వ్యవస్థే వద్దన్నాడు చంద్రబాబు. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నాడు? ఒక్కొక్కరికి జీతాలు పెంచి తీసుకుంటానంటున్నాడు. నమ్ముతారా? జైలు పంపిస్తానన్నాడు. వాళ్ళని నమ్మరు కాక నమ్మరు. నాకు 70 ఏళ్ళు. నేను ఎన్నాళ్ళు బతుకుతానో తెలీదు. నేను బతికినంత కాలం సీఎం గా జగన్నే చూడాలనుకుంటున్నా. ఆయన్నే చూడాలనుకుంటున్నా. ఎమ్మెల్యే రజనమ్మని గెలిపిస్తారు జనం. ఎందుకంటే ఆమె జనాన్ని అలా హత్తుకుంటుంది. గుండెల్లోకి వెళ్ళిపోతుంది. ఆమెను గెలిపిస్తారు. అది